ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం నందు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినం దేవుని జీవవాక్యమును ధ్యానించుకుందాం. యోహాను 11:40 నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఎందుకంటే ఆయనకు సమస్తమును సాధ్యమే. మార్తా మరియల యొక్క సహోదరుడైన లాజరు చనిపోయి 4 దినములై ఆయన శరీరము కుళ్ళిపోయినది. ఆయనను కూడా దేవుడు మార్తాతో చెప్తున్నాడు, మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని దేవుడు మాట్లాడినప్పుడు మార్తా మరియలు ఎంతో నమ్మకముతో నమ్మిన విధానమును బట్టి అక్కడ చనిపోయినటువంటి లాజరు తిరిగి సజీవుడుగా లేచి సమాధిలో నుండి బయటికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మార్తా మరియలు ఎంత నమ్మకము దేవుని యందు ఉంచారో చూడండి. వారు దేవునిపై ఉంచిన విశ్వాసమే, ఆ నమ్మకమే చనిపోయిన లాజరును తిరిగి సజీవంగా పొందుకోగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన జీవితంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యములను, మహిమగల కార్యములు చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు. కేవలము మనము ఆయన యందు నమ్మిక ఉంచిన చాలు. ఆ నమ్మక చొప్పునే మార్తా మరియలు పొందుకున్నటువంటి యొక్క గొప్ప ఆశ్చర్య కార్యములు మన జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. మరి ఎందుకు ఆలస్యం? నీ జీవితంలో ఇలాంటి మృతమైనటువంటి యొక్క సమస్యలు ఏవైనా కూడా ఉన్నాయడలా వాటన్నిటినీ దేవుడు సజీవముగా దానిని పునరుద్ధీకరించబోతున్నాడు. అది ఎలాంటి సమస్య అయినా కూడా నీ ఉంచిన విశ్వాసమును బట్టి నమ్మిక చొప్పున నీవు